సార్ నమస్తే. మేము రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ నుండి కాశీ యాత్రకి హైదరాబాద్ టూరిజం మల్లికా గారి ద్వారా వచ్చి ఉన్నాము. ఇక్కడ 4 nights 1 day 5 days ప్రోగ్రామ్ కాశీ యాత్రకి వచ్చినాము. అక్టోబర్ 10న బయలుదేరి రాజమండ్రి నుంచి మధ్యాహ్నం 2 గంటలకి కాశీ ఎయిర్పోర్ట్లో దిగినాము. అక్కడ గైడ్ రిసీవ్ చేసుకున్నాడు. గైడ్ పేరు రాజు. రిసీవ్ చేసుకుని స్టార్టింగ్ గంగా నదికి తీసుకెళ్ళి స్నానం చేయించారు. అక్కడి నుంచి కాలభైరవ స్వామి మొట్టమొదటి దర్శనం చేయించి అక్కడి నుంచి కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేయించారు. రెండవ రోజు ప్రయాగ తీసుకెళ్లారు. త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి సంగమంలో బోట్ ద్వారా తీసుకెళ్ళి అక్కడ స్నానం చేయించి పిండ ప్రదాన కార్యక్రమాలన్నీ కూడా చేయించారు. అది అయిన తర్వాత మళ్ళా అయోధ్య తీసుకుని వెళ్ళారు. అక్కడ శ్రీరామ మందిరం అన్నీ చూపించారు, దర్శనాన్ని చేయించారు, బాగా చూపించి తీసుకుని వచ్చారు. ప్రయాగ్రాజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా చేయించారు. తెలుగు పండితులతో ఏమేం పూజ కార్యక్రమాలు చేయించారు. దేవి వేడి పూజ చేయించారు. వాళ్ళ పిండ ప్రదానం అన్నీ చేయించారు. వేణి పూజ అయితే ఒక పెళ్లి కార్యక్రమంలాగా నిర్వహించారు. చాలా సంతోషం అనిపించింది ఆ వేణి పూజ కార్యక్రమంలో. అదైన తర్వాత అయోధ్యకు వచ్చాము. బాలరాముని కొత్తగా నిర్మించినటువంటి ఆలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకుని వచ్చాము. 3rd day మళ్ళా కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్, లోకల్ టెంపుల్ అన్నీ చూసుకున్నాము. కాశీలో పిండ ప్రదానం అన్నీ చేసుకున్నాము. స్పర్శ దర్శనం కూడా 3వ రోజు చేయించారు. ఇక 4వ రోజు బుద్ధగయ తీసుకుని వెళ్ళారు. గయలో కూడా విష్ణు పాదం దగ్గర పిండ ప్రదాన కార్యక్రమాలు చేయించారు తెలుగు పండితులతోటి. అలాగే బుద్ధగయ తీసుకెళ్ళి బుద్ధుడి యొక్క జ్ఞానోదయమైనటువంటి బోధి చెట్టు టెంపుల్, బోధి వృక్షం ఆశ్రమాలను చూపించారు. ఈ 4 రోజులు చాలా చక్కగా అన్నీ చూపించి మళ్ళీ రాత్రికి కాశీ తీసుకుని వచ్చారు. కాశీలో కూడా మంచి రూమ్స్ అరేంజ్ చేశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి అకామిడేషన్స్ అన్నీ కూడా. 5వ రోజు కాశీ అన్నపూర్ణాదేవికి చీరలు పెట్టడానికి తీసుకెళ్ళి అమ్మవారికి బట్టలు పెట్టడం అనేది జరిగింది. అయిన తర్వాత మళ్ళీ లోకల్ టెంపుల్, హనుమాన్ టెంపుల్, గవ్వాలమ్మ టెంపుల్, గవ్వాలమ్మ టెంపుల్ లాస్ట్ దర్శనం గవ్వాలమ్మ టెంపుల్ దర్శనం చేసుకుని కాశీ యాత్ర ముగించడం జరిగింది. పరిపూర్ణంగా ముగించుకున్నాము. అక్కడి నుంచి గైడ్ రాజు మమ్మల్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి తీసుకుని వచ్చి డ్రాప్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కాశీ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన యాత్రలకు వచ్చేటప్పుడు గైడ్ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇక్కడ మనకి గైడ్ ఈ రాజు అనే వ్యక్తి ఎలా అంటే కుటుంబంలో సభ్యులు కూడా ఇంత దగ్గరుండి చూపించరేమో. ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసి కాశీ యాత్ర మాకు అంతా కూడా తిప్పి చూపించారు. అదేవిధంగా ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ టైం ఉందో అక్కడ ఆంధ్రా టిఫిన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసుకుని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ పెట్టించేవారు. అదే టైం ఎగ్జాక్ట్ 1 గంట 2 మధ్యలో ఆంధ్రా భోజనశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తీసుకుని వెళ్ళి రెస్టారెంట్లో అవనివ్వండి, సత్రంలో అయితే అవనివ్వండి తీసుకెళ్ళి మంచి భోజనం ఆంధ్ర భోజనం పెట్టించేవారు. సాయంత్రం డిన్నర్ అయితే డిన్నరు, టిఫిన్ అయితే టిఫిన్ వారు ఆంధ్ర హోటల్స్లోనే అన్నీ చేయించేవారు. చాలా బాగా చూశారు, చాలా మంచిగా చూశారు. ఈయన రాజు మీకు ధన్యవాదాలు. చాలా బాగా మమ్మల్ని అన్ని తిప్పి చూపించారు. తక్కువ పీరియడ్లో ఎక్కువ యాత్రా కార్యక్రమాలు మాకు చూపించి ఆనందపరిచారు. మాకు అదే ఆనందం. గైడ్ పాత్ర చాలా ముఖ్యం మాకు. మల్లికా గారు మీకు కూడా ధన్యవాదాలు. మేమైతే ముందు భయపడ్డాము, మీరెవరో మాకు తెలీదు, గైడ్ ఎవరో తెలియదు. డైరెక్ట్గా మేము కాశీకి వచ్చేస్తున్నాం ఫస్ట్ టైం, ఎలా ఉంటుందని అనుకున్నాం. కానీ మీ గైడ్ అయితే ఎక్సలెంట్, వెరీ నైస్ మ్యాన్. తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు. బేసికల్లీ ఈయన పంజాబీ అయినా వీళ్ళ పూర్వీకులకి స్థిరపడడం వల్ల కాశీలోనే ఉండి ఈ తీర్థయాత్రలు అన్నీ తెలిసి ఉండడం వల్ల టెంపుల్ దర్శనాలు అయితే ఈయనకి అందరూ కూడా లైజన్ ఉంది. పోలీస్ అధికారులతో కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్తో గుడ్ లైజన్ ఉంది ఈ రాజుకి. దానివల్ల అన్ని దర్శనాలు కూడా చాలా చక్కగా చేయిస్తున్నారు. చాలా సంతోషం. నమస్కారం. నమస్తే రాజు.